ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాహుల్, మీరు చూస్తున్నారు రాహుల్ టాక్స్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మీకు ఏంటంటే మనకి మార్చ్ 1 నుంచి మార్చ్ ఎండ్ వరకు ఏ పథకాలు ఉన్నాయి, ఈ పథకాలకు సంబంధించి డేట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి, ఈ పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ డేట్ రిలీజ్ అవుతుంది, సో ఏ డిస్ట్రిక్ట్లో ఈ యొక్క పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది కార్యక్రమం జరుగుతుంది అనేది ఈ యొక్క వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో సో మీరేంటంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు స్కిప్ చేసినట్టయితే మీకు ఏంటంటే నేను చెప్పే పథకాలకు సంబంధించి డేట్స్ అనేది అర్థం కాదు. అంటే ఎవరైతే ఈ యొక్క వయసు చేయూత కానీ, విద్యాదీవెన కానీ, ఈబీసీ నేస్తం ఇలాంటి పథకాలు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి ఆ మనీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డేట్స్ అర్థం కావు. సో ఇన్ కేస్ మీరు అప్లై చేసుకుంటే మీకు డేట్స్ అర్థం కావు కాబట్టి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే మన లైక్ ప్రీవియస్గా మన ఛానల్లో వీడియోస్ పెట్టాను. సో వ్యూస్ అయితే చాలా తక్కువ వచ్చాయి. సో దగ్గర 100 పైన రీచ్ కూడా రాలేదు. సో నాకైతే అర్థం కాలేదు ఎందుకు ఆ వ్యూస్ అయితే తక్కువ వస్తాయో నాకైతే అర్థం కాలేదు. కానీ సో యూట్యూబ్ అనేది మన ఛానల్ని చాలా డౌన్లో రికమెండ్ చేస్తుంది. సో ఎవరైతే చూస్తున్నారో కింద కామెంట్ చేయండి, అంటే మీది ఏ పథకానికి అప్లై చేస్తున్నారు, సో మేము చూసాం ఇట్లా కామెంట్ చేయండి. అండ్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే నేను చేసే వీడియో ఏంటంటే మీరు చూడడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అనేది సజెస్ట్ అవుతుంది. సో వాళ్ళకి సజెస్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అంటే ఈ యొక్క పథకం సంబంధించి అప్లై చేసుకుంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకి మీరు లైక్ చేసినట్టే వాళ్ళకి ఈ యొక్క యూజ్ అవుతుంది కాబట్టి మీరు డెఫినెట్లీ లైక్ చేయండి. సో ఇంకా ఈ యొక్క మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో నేను చేసే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో మన ఛానల్ ఏంటంటే వ్యూస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు చాలా మోటివేషన్ ఉంటుంది. అండ్ ఇలాంటి కొత్త వీడియోస్ కోసం, జెన్యూన్ వీడియోస్ కోసం, వీడియోస్ చేయడానికి కోసం నాకు చాలా మోటివేషన్ ఉంటుంది. సో ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్లీ మీరు లైక్ అయితే చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రీవియస్గా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో మనం చూసినైతే మార్చ్ 1 తారీఖు అనమాట. మార్చ్ 1 ఏంటంటే మనకి విద్యాదీవెనకు సంబంధించి అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అనగా ఈ రోజు అనమాట అమౌంట్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో ఈ యొక్క అమౌంట్ అనేది లైక్ మీ బ్యాంక్ అకౌంట్స్లో, విద్యాదీవెనకు సంబంధించి అకౌంట్స్లో పడడానికి ఒక 2-3 డేస్ పడుతుంది. మేబీ మండే పడే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి మీ అకౌంట్స్ని చెక్ చేసుకోండి. సో ఈ యొక్క విద్యాదీవెనకు సంబంధించి నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను. అంటే ఈ యొక్క లైక్ డౌట్స్, క్వశ్చన్ ఆన్సర్స్ లాగా, Q&A లాగా నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను. సో ఈ యొక్క విద్యాదీవెనకు సంబంధించి నేను చూసినట్లయితే మనకి ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీ అనమాట. ఈ యొక్క కార్యక్రమం వచ్చేసి మనకి మార్చ్ 5వ తారీఖు ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి లైక్ ఈ యొక్క కార్యక్రమం అనేది వాళ్ళకి సంబంధించి అనమాట. మనకేంటంటే మార్చ్ 7వ తారీఖున వైఎస్ఆర్ చేయూత. సో వైఎస్ఆర్ చేయూత అనగానే చాలా మంది అయితే గుర్తొస్తారు. ఎందుకంటే చాలా మంది నన్ను పర్సనల్గా క్వశ్చన్స్ అడిగారు, భయ్యా మేము వైఎస్ఆర్ చేయూతకి అప్లై చేసుకున్నాము, సో మాకేంటంటే ఈ యొక్క అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది, అసలు పడుతుందా లేదా అని చాలా మంది డౌట్స్ అయితే ఉన్నాయండి. ఎందుకు ఈ యొక్క డౌట్స్ ఉన్నాయంటే మనకి 2-3 మంత్స్ ఎలక్షన్ కోడ్ అయితే వస్తుంది. సో ఈ యొక్క పథకాలు అనేవి వేస్తారా లేదా, ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా లేదా అనేది వాళ్ళకి చాలా మంది డౌట్స్ ఉన్నాయి. కాబట్టి సో మీకేంటంటే నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే లైక్ ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి మార్చ్ 7వ తారీఖున వీళ్ళకి ఏంటంటే అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో మనకి డిస్ట్రిక్ట్ అంటే ఎక్కడ ఈ యొక్క సభ జరుగుతుంది, ఈ యొక్క అమౌంట్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో, ఎక్కడ ఏ ప్లేస్లో లాంచ్ చేస్తారు అనే దానికి సంబంధించి కూడా మనకైతే లైక్ ఇచ్చేసారు. అంటే ఇది వచ్చేసి అనకాపల్లి జిల్లా. ఈ అనకాపల్లి జిల్లాలో ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్ అనేది అక్కడ ఆ ప్లేస్లో సభ పెట్టి, సో ఆ ప్లేస్లో ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క అమౌంట్ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. సో నిజంగా ఇదైతే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో అంటే వైఎస్ఆర్ చేయూతకు అప్లై చేసుకున్న కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఏంటంటే మీకు నేను తెలుసుకోవడం వల్ల మీకు డౌట్స్ ఉంటే దానికోసం ఒక సపరేట్ వీడియో అయితే చేయగలుగుతాను. సో మరో పథకం గురించి చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి మార్చ్ 15 అనమాట. ఇదేంటంటే కంప్లీట్గా ఈ మంత్ అనమాట. మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఏదైతే ఉన్నాయి ఈ పథకాలు అనమాట. మార్చ్ 15వ తారీఖున మనకి ఏంటంటే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. మనకి ఏంటంటే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తానికి సంబంధించి చాలా మంది అప్లై చేసుకున్నారు. అండ్ ఓసీ క్యాండిడేట్స్ చదువుతున్నారు. సో వీళ్ళకి సంబంధించి అమౌంట్ అనేది మార్చ్ 15వ తారీఖున ఈ యొక్క అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఎక్కడ జరుగుతుంది, నంద్యాల జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం పెట్టి ఈ యొక్క వైఎస్ఆర్ ఈబీసీ నేస్తానికి సంబంధించి అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈబీసీ నేస్తానికి అప్లై చేసుకున్నారు వాళ్ళకి సంబంధించి ఎలిజిబుల్ ఆర్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అయితే వచ్చింది. సో ఎలిజిబుల్ లిస్ట్లో పేర్లు వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈకేవీసీ అనేది తీసుకుంటే మీకు నెక్స్ట్ అమౌంట్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు వచ్చేసి మార్చ్ 19వ తారీఖు అనమాట. సో ఈ యొక్క మార్చ్ 19వ తారీఖు మనకి ఏంటంటే జగనన్న వసతి దీవెన. సో ఇక మార్చ్ 19వ తారీఖున జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమం నెల్లూరు జిల్లాలో. సో నెల్లూరు జిల్లాలో ఈ యొక్క మార్చ్ 19వ తారీఖున వసతి దీవెనకి సంబంధించి అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో మీకేంటంటే ఈ యొక్క మార్చ్లో జరిగే పథకాలు మీరు ఏ పథకానికి అప్లై చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను. అండ్ దానికి సంబంధించి నేను ఒక పర్టికులర్ వీడియో అయితే చేస్తాను.
ఇప్పుడు వచ్చేసిన ఈ యొక్క వీడియో మీకు నచ్చిన ఆశిస్తున్నాను. ఇన్ కేసు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎవరైతే ఈ యొక్క పథకాలకు సంబంధించి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియో షేర్ చేసినట్లయితే వాళ్ళు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అండ్ వాళ్ళు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ ఆన్ మీ. థ్యాంక్ యూ.